ಅದು ಗೋಷ್ಠಿ స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం. ఏదైనా కళ్ళు ఏదైనా
స్వామి గగన సదృశ విరూపాకనే శివసుతనే ప్రియసుతనే గణపతియే గజముఖనే గణపతియే గజముఖనే శివసుతనే ప్రియసుతనే గణపతియే గజముఖనే గజముఖనే శివసుతనే గణపతియే గజముఖనే శివసుడి గజముఖనే శివసుతనే ప్రియసుతనే భోగి ఈ మహాపర్వదినం శుభ సందర్భంగా మంచి నిర్ణయం శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం వారి నిర్వహణలో గురుస్వాముల సమిష్టి దృక్పథంతో ఈ మహాపడిపూజ మహోత్సవం ఇది ప్రారంభించబడింది. ఇది ప్రతి సంవత్సరం కూడా తిరువాభరణం జరిగేటువంటి ముందు రోజు ఈ పడిపూజ మహోత్సవం జరగడానికి నిశ్చయం జరిగింది. దానికి స్వామివారి యొక్క అనుగ్రహం అలాగే ఈ కమిటీ వారి యొక్క ఆశీస్సులు పుష్కలంగా కలగాలని కోరుతూ
హలో శర్మా హర్యమాజాతి వృషభస్తు విష్మాం పురుహూతో అరుహన్నో సహస్రా వజ్రబాహురస్మాసు దేవో ద్రవిణం దధాతుర్ణో దేవమై శర్మ యచ్చన్నయేధిద్విపదే సంచతుష్పదే బుద్ధాన్నీచాదుచ్చా స్వధయాభిప్రతస్థో మహాన్ మహే అస్తభా यो अग्रमभ्यर्च्योजसा बृहस्पतिमा विवासन्ति देवाः अग्ना विष्णो महितत्वां महित्वं वेदं घृतस्य गुह्यानि नाम देवी सरस्वती वाजेभिर्वाजिनीवती आनो दिवो बृहतः पर्वतादा सरस्वती जताकन्द्यशिरसंवादनदेवयो न केष्टं कर्मणा न सन्न प्रयोषन्न योषति विस्मतः पाधेथान्निर्ऋतिम्बराजेन्द्रः पक्वमामा स्वन्तः सोमापोषभ्यः अञ्जनदुस्त्रियासु प्रजापतेर्जं पशुपते ते अद्य बद्धां यज्ञेषु अन्तः प्रतिगृह्णन्ति पूर्वे प्राणमङ्गेभ्यः पर्याचरन्तम् येषा नमनुबध्यमाना अभीक्षन्त मनसा चक्षुषा च यजमानाय देवाः यजमानस्य पशुना यज्ञो देवेभिः सह उपेतन यज्ञं देवे शिक्षायाभिप्रश्नम् अर्घ्यैस्तेन हृदयं विविद्ये क्षत्तारं बलायानुचरं देवतामभरणे अपभरणेरित्यपाभरणे यमो देवता पूर्णा पश्चात् देवा अदधु ॐ प्राजायत प्रप्राजायत तस्मादजायत प्रप्राजायत तस्मात् तस्मादेव यजमानो यजमान एव तस्मादेव यजमानः प्रजायते प्रजायते वेदः वेदोऽसि वित्तिर्वित्तिरसि वेदोऽसि वित्तिः वित्तिर्वित्तिरसि विधेयासि वित्तिर्वित्तिरसि विधेया विधेय विधेयेत्याह हेति विधेय विधेयेत्याह वेदेन वेदेनाह वेदेन वै वै वेदेनाह वेदेन वै तदेवैव दत्तदेवास्यास्यैव दत्तदेवास्याः
वृन्दे वृन्दे सर्वमस्याश्चतर्वं वृन्दे राजः कुलाजनं कुलाजनको राजस्पोषं पोषको राजः कुलाजनं कुलाजनको राजस्पोषं रायस्पोषको राजो रायस्पोषको दहस्त्रणको दहस्त्रणं पोषको राजो रायस्पोषको दहस्त्रणं पोषको दहस्त्रणको दहस्त्रणं पोषं पोषको दहस्त्रणं वेदो वेदस्सहस्त्रणं पोषं पोषको दहस्त्रणं वेदः सहस्त्रणं वेदो वेदस्सहस्त्रणको दहस्त्रणं वेदो ददातु ददातु वेदस्सहस्त्रणको दहस्त्रणं वेदो ददातु ददातु वेदो वेदो ददातु वाजनं ददातु वाजनं
రక్ష రక్ష శబరీశ్వర. శరణమయ్యప్ప. ఈరోజు ఈ పడి పూజ జరగడం చాలా ఆనందదాయకం. దీని ముఖ్యంగా ప్రేరణ ఇస్మాల్ సుబ్రహ్మణ్యం గారు, కటారణ శ్రీను గారు, తర్వాత పంతులు గారు, కటారణ శ్రీను గారు, మన ఇస్మాల్ సుబ్రహ్మణ్యం గారు, అలాగే బొమ్మూరు తిరుమతులు గురుస్వామి గారు. ఇవాళ గురుద్వయం వాళ్ళిద్దరిది పుట్టినరోజు. రెండు నూరేళ్ళు కూడా మిరియాల శ్రీను గారు వారి రెండు ఇప్పుడు అసలు చాలా మందికి తిరువాభరణం అంటారు ఏంటి అంటే చాలా మంది తెలియదు. కానీ ఆ తిరువాభరణం మీద మరి ఒక కీర్తన పాడిన తర్వాత ఈ పూజ. రాజరాజ నరేంద్రుడు
నందన్ గారు ఒకసారి ప్లీజ్ నందకృష్ణజీ. నా కీబోర్డ్ ప్లేయర్ కీబోర్డ్ ప్లేయర్
పరిపూజిత స్వాములందరూ కూడా పైకి వెళ్ళి హరివరాసనంలో పాల్గొనవలసిందిగా మనవి. మరి హరివరాసనం కావున స్వాములందరూ కూడా వెళ్ళవలసిందిగా మనవి. మాతలు భవానీలు అందరూ కూడా అల్పాహారం స్వీకరించి వెళ్ళవలసిందిగా మనవి. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. మీరు ఎక్కడ పైకి ఎక్కండి కొడతారు. మీరు ఎక్కండి. ఇప్పుడు మీరు కనబట్టలేదు అదే భక్త సమూహానికి ఈ ఆలయ కమిటీ తరఫున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. కీర్తిశేషులు జక్కంపూడి రామ్మోహన్ రావు వారి యొక్క సతీమణి విజయలక్ష్మి గారు, రాజాబాబు ఎమ్మెల్యే, గణేష్ బాబు, సింధు వారందరికీ ఈ ఆలయంలో ఈ సేవ చేసుకునే అవకాశం కల్పిన వారికి మా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క ఆలయాన్ని ఈరోజు రేపు తిరువాభరణం అలాగే ముందు రోజుని ఈ గురుస్వాములందరూ సమిష్టిగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే ఈ సంవత్సరం కూడా విజయదశమి నుంచి మకర సంక్రాంతి వరకు అంటే రేపటి వరకు కూడా అన్నదాన కార్యక్రమాలు చక్కగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని చేసాం. అలాగే ఈ కమిటీ సమిష్టి కృషితోటే ఈ యొక్క ఆలయం అభివృద్ధి చెందని చెప్పి ఇందుమూలంగా తెలియజేసి శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం తరఫున ఈరోజు 18 గురుస్వాములందరూ కూడా ప్రత్యేకించి ఎప్పుడూ లేదు ఈ సంవత్సరం మొదలుపెట్టారు. గురుస్వాములు అంటే భక్తుడికి భగవంతుడికి మధ్యన అనుసంధానం. గురువుగారంటే శిష్యులందరినీ కూడా తయారు చేయడం. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మా ఆలయానికి ఉన్నటువంటి గురుస్వాములందరూ కూడా అయ్యప్పల్ని ఈ సంవత్సరం ఎంతో అద్భుతంగా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసి వారిని 41 రోజు నిష్టగా
అన్ని కార్యక్రమాల్లో వాళ్ళ దగ్గరుండి అన్ని జరిపించి, అట్లాగే మా అయ్యప్ప వీళ్ళందరికీ అనుగ్రహం చేసి ఈ 41 అంటే విజయదశమి రోజుని అన్నదానం మొదలుపెట్టాం. రేపటి వరకు కూడా అన్నదానం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమాల్లో ఈ గురుస్వాముల పాత్ర కూడా చాలా ఉంది. వాళ్ళ దగ్గరుండి వాళ్ళ యొక్క భక్తులందరినీ కూడా, అయ్యప్పలందరినీ కూడా క్రమశిక్షణగా ఆ అన్నదాన కార్యక్రమాలని నిర్వర్తించడంలో వీళ్ళ పాత్ర కూడా ఎక్కువగా ఉంది. ఎంతో ఈ సంవత్సరం మటుకు 1,20,000 మంది అయ్యప్పలకి బ్రహ్మాండమైనటువంటి భోజన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గురుస్వాముల యొక్క పాత్ర కూడా చాలా ఉంది. అట్లాగే మా కమిటీ కూడా అందరూ కూడా నిస్వార్థపరులు, ఎవరు కూడా ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా భగవంతుడికి మేము సేవ చేస్తున్నాం అనే ఉద్దేశంతోనే మాకు ఈ మొత్తం గుడిని అప్పచెప్పినటువంటి కీర్తిశేషులు జక్కంపూడి రామ్మోహన్ గారు, వారి సతీమైనటువంటి విజయలక్ష్మి గారు, వారి అబ్బాయిలు రాజా, గణేష్, వీళ్ళందరూ కూడా మాకు వెనకాల ఉండి మంచి కమిటీ ఉంది కనుక వాళ్ళు కనీసం మనం ఇంక వెనక్కి తిరిగి చూడక్కర్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మా ఎన్నో సలహా సహకారాలు అందించి మంచి సలహాలు ఇవ్వడం జరగడం జరుగుతుంది. ఈ 18 మెట్లు పూజ కూడా ఎంతో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఈ 18 మెట్లు ఒకటి ఏకశిల 60 టన్నులు ఉన్నటువంటి ఏకశిలను తీసుకురావడం జరిగింది. ఒక సన్నిధానంలోనే తప్ప మన ఇక్కడ గోదావరి తీరంలో గౌతమి ఘాట్లో మన అయ్యప్ప స్వామి గుడిలోనే ఈ ఇలాగా ఏకశిల ఉండడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ గురుస్వాములకు కానీ మన అయ్యప్పలకు కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరం సన్నిధానానికి చాలామంది కొన్ని లక్షల మంది వెళ్ళారు. అక్కడ చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఇవాళ కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి అయ్యప్ప దర్శనం జరగాలంటే 40 గంటలు 42 గంటలు పడుతుందని చెప్పారు. అంత ప్రయాసం. ఒకప్పుడు ఇలాంటి ఆలయాలు లేనప్పుడు అందరూ కూడా అక్కడికి వెళ్ళటం జరిగేది. ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి అయ్యప్ప స్వామి అనుగ్రహంతో మనం అక్కడ సన్నిధానంలో ఎట్లాగైతే అయ్యప్ప స్వామికి ఉన్నటువంటి సౌకర్యాలు, అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం ఉందో అంత పవర్ఫుల్ అటువంటి అయ్యప్ప ఇక్కడ మన గోదావరి గట్టులో ఉన్నటువంటి గౌతమి గట్టులో ఉన్నటువంటి అయ్యప్పకి అంత పవర్ ఉంది. ఈ అయ్యప్పకి చాలామంది ఆయన మీరు ఏదైనా ఒక కోరిక కోరుకోండి, అది ఖచ్చితంగా ఆయన గ్రహించి తీరుతాడు. అలా ఎన్నో నిదర్శనలు ఉన్నాయి కూడా. అలాగే సన్నిధానానికి వెళ్ళి అక్కడ ఇరుముడి ఇప్పాలనుకొని అక్కడ యొక్క వ్యయ ప్రయాసాలని భరించలేక ఇక్కడికి రాయమండ్రి వచ్చి అక్కడ ఇరుముడిని అప్పచెప్పినటువంటి చాలామంది ఉన్నారు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, వచ్చే సంవత్సరానికి ఎవరైనా సరే మాలదారు ధరించాలన్నా, ఇరుముడి ధరించాల, ఇక్కడ ఇప్పాలన్నా ఇక్కడికి వచ్చి అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం పొంది ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. బ్రహ్మాండమైనటువంటి గోదావరి నది ఉంది, స్నానం చేసుకొని అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. అందువల్ల ఏంటంటే గురుస్వాములు ప్రత్యేకించి ముఖ్యమైనటువంటి పాత్ర ధరించి అయ్యప్పలందరినీ, మీకు సంబంధించినటువంటి రాయమండ్రి రూరల్లో ఉన్నటువంటి అయ్యప్పలందరినీ కూడా అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేదు. అంత అద్భుతమైనటువంటి ప్రశస్తం కలిగినటువంటి అయ్యప్ప మనకి ఇక్కడే ఉన్నాడు అని మీరు ఎక్కువగా వాళ్ళకి చెప్పాలి. చెప్తే అప్పుడు గురుస్వాములు చెప్తే వాళ్ళు కూడా వింటారు. వాళ్ళు వచ్చి ఇక్కడ మనం గుడి ఇంకా అభివృద్ధి జరుగుతుంది. ఇప్పటికే బాగా అభివృద్ధి జరిగింది. ఇంకేదంటే ఇందులో ఉన్నటువంటి ట్రస్టీలందరూ కూడా ఏ విధమైనటువంటి స్వలాభం లేకుండా అందరూ కూడా మీ సేవకులు, భగవంతుడికి అయ్యప్పకి అనుగ్రహానికి మీ సేవకులని మేము సేవ చేస్తున్నాం. ఇందులో ఏ విధమైనటువంటి మలింపు లేదు. అందుకు స్వాములందరూ కూడా ఇవాళ 18 మెట్లు పెట్టుబడి పెట్టడం అనేది నేను చాలా
హర్షిస్తున్నాను. వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు. అలాగే సాయి గారు ఉన్నాడు, ఆయన విజయలక్ష్మి గారు తమ్ముడు గారు, ఆయన కూడా అన్ని బ్రహ్మాండంగా అన్నింటిలో కార్యక్రమాల్లో చేసుకుంటున్నారు. ఇవాళ 18 మెట్లు కార్యక్రమంలో వారు కూడా ఉన్నందుకు వారిని కూడా మేము అయ్యప్ప స్వామి అనుగ్రహం పూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అక్కడికి వెళ్ళడం ఇష్టం అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవగాహన చేసుకొని మన మురళీ మోహన్ గారు, ఎవరంటే ఆర్టిస్ట్ ఉన్నాడు కదా మురళీమోహన్ గారు, ఆయన ఇక్కడికే వచ్చి ఆయన ఇరుముడి ఇక్కడే ఇప్పాడు. ఎందుకంటే ఇంతకుముందు ఆయన చాలాసార్లు ఎంపీగా ఉండేటప్పుడు ఇక్కడికి వచ్చి మన అయ్యప్ప స్వామి గుడి యొక్క ప్రశస్తం కానీ ఈ యొక్క మా స్థితిగతులు అన్నింటిలో చూశాడు. అక్కడ చాలాసార్లు ఇక్కడ భోజనం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ప్రతి సంవత్సరంకి నేను ఇంకా అక్కడ సన్నిధానానికి వెళ్ళను, నాకు దాంతో సమానంగా ఉన్న అద్భుతమైనటువంటి ఆలయం ఉంది కనుక ఇక్కడికి వచ్చి ఇరుముళ్ళు నేను తీసుకుంటాను, మాలదానం కూడా చేస్తానని చెప్పాడు. ఆయన ఇంకా అప్పుడు అన్నదానానికి 50 అప్పుడు ₹1,00,000 అనౌన్స్ చేశారు. ఎంపీగా ఉన్నప్పుడు 50,000 రూపాయలు ఇచ్చారు. ఇంకా మిగిలిన 50,000 రూపాయలు ఆయన అన్నదానానికి ఇంక ఇవ్వాలి, అది కూడా ఇస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన అనుకున్నాను ఇది ఈ అన్నదానానికి చాలామంది దాతలు 50,000, 1,00,000, 10,000, 20,000, 25,000, 2 లక్షలు అలాగే ఇచ్చారు. ఈ సంవత్సరం బ్రహ్మాండంగా అన్నదానం కూడా జరిగింది. ఆ అన్నదానం జరిగేటప్పుడు మాకు మొట్టమొదట ఆయన చేతితో అన్నదానం చేయించడం మాకు ఆనవాయితీ. ఈ 10 సంవత్సరాల నుంచి మొట్టమొదట కేశవరావు గారు, ఈయన మా తమ్ముడు, 1,00,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తారు. ఈ సంవత్సరం కూడా ఆయన ఇచ్చారు. అలాగే అన్నదాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ప్రతి సంవత్సరం ఆయన 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. చాలామంది దాతలు ఇలాగా ఆర్థికంగా ఇవ్వడం జరిగింది. ఇలాగా డబ్బు రూపానే కాదు, బియ్యం బస్తాల తరపున మా గురుగారులు చలపస్వామి గారు కానీ సత్యనారాయణ స్వామి, ఇక్కడ ఉన్న గురుస్వాములు అందరూ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అయ్యప్పలు ఎవరున్నా కూడా వాళ్ళకి మామూలు బియ్యం కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ, నూనె కానీ, ఇలాగ ఎన్నో మళ్ళీ చాలామంది ఈ సంవత్సరం అయితే ఈ 4 నెలల్లో 3 నెలలు అయ్యప్పలే స్వీట్లు, ప్రతిరోజు స్వీటు 50 కేజీల స్వీట్లు రోజు ఇచ్చేవారు. ఈ కాకుండా ఇంకా చాలా ఏం కావాలంటే మనకి అంత బ్రహ్మాండంగా ఈ సంవత్సరం జరిగింది. మా గురుగారు అయినటువంటి చలపస్వామి గురుగారు 50,000 రూపాయలు నేను అన్నదానానికి ఈ సంవత్సరం ఇస్తానని చెప్పారు. అలాగే ఇప్పుడు ఆయన అన్న మాట నిలబెట్టుకొని 51,116 రూపాయలు అన్నదానానికి ఇవ్వడం జరిగింది. ఆయనకి అయ్యప్ప అనుగ్రహం పూర్తిగా ఉండి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని మా ట్రస్టీల తరపుని అయ్యప్పను కోరుకుంటున్నాం. అట్లాగే ఆయన ఈ గుడిని అంటిపెట్టుకొని ఉండి 365 రోజులు వచ్చి ఆయన సేవలు కూడా అందించడం జరుగుతుంది. ఇవాళ ఆయన పుట్టినరోజు కూడాను, ఆ పుట్టినరోజు కార్యక్రమంలో దేవుడికి మంచి అవకాశం ఇచ్చాడు. ఆయనకి అన్నదానానికి 51,116 రూపాయలు ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇలాగ ప్రతి కార్యక్రమం అయ్యప్పకి సంబంధించినటువంటి ఉదయం గణపతి హోమం నుంచి హరిహరాసం నుంచి వరకు కూడా ఎన్నో అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వామి, ఇక్కడ మన ఆలయంలో ఈ ఆలయం ఇంత చక్కగా నిర్మించుకోవడానికి కారణం జక్కమూడి రామ్మోహన్ రావు. దాన్ని ఈ విధంగా మనం చక్కగా నిర్వహించుకోవడానికి వారి కుటుంబ సభ్యులు అలాగే కమిటీ సభ్యులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనకి ఈ గుడి దగ్గర నిత్య గణపతి హోమం జరుగుతుంది ప్రతిరోజు 5:30 గంటలకు. నిజంగా గణపతి హోమం ఎలా జరుగుతుందంటే మేము చూసాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. శబరిమలలో ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా ఇక్కడ జరుగుతుంది. ఈ గణపతి హోమం చేయించుకుంటే చాలా నిదర్శనంగా చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ పడి పూజ చేయించుకోవాలంటే చాలా 20 సంవత్సరాలు వెయిటింగ్ ఉండవలసి వస్తుంది గుడి దగ్గర అయితేనే. ఇక్కడ మనం చక్కగా వారి గణపతి హోమం ఈ పడి పూజ
శబరిమలలో ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా గురుస్వాములు ఈ విధంగా పడిపూజ చేయించుకోవడం అన్నది నేనైతే దగ్గర 40 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి ఆలయాలకు వెళ్తున్నాను. నేను ఎక్కడ చూడలేదు, వినలేదు. ఎవరు ఏ విధమైన ఎక్కువ తక్కువ లేకుండా గురుస్వాములంతా ఒకటే అని. గురుస్వామి అంటే ఏంటంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. గురువుకి ఆ విధమైన ప్రాధాన్యత ఉంది. వారు ఈ విధంగా చేసుకుని నిజంగా స్టేట్లోనే ఆదర్శంగా నిలిచారని చెప్పొచ్చు. ఈ రోజు పూజా కార్యక్రమం అంతా వారు భుజాల మీద వేసుకుని చిన్న స్వామి పెద్ద స్వామి అని లేకుండా అందరు గురుస్వాములు సమానం అనే భావంతో ఎంత వైభవంగా ఈ విధంగా జరుపుకోవడం అనేది చాలా ఇది చూసే వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా ఉంటుంది. వారికి ఆరోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని ఆ స్వామివారి అయ్యప్పను ప్రార్థిస్తూ స్వామియే శరణం. గారు కుమారుడు శ్రీ వీర వెంకటరావు గురుస్వామి అంటే గంటస్వామి గారు అంటే నేను చాలాసార్లు పేరుండవే కానీ ముఖాముఖి చూడటం ఇప్పుడే. వారికి నా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. వారికి వారి సతీమణికి ఇవాళ అన్నదానానికి 50,111 రూపాయలు వారు కూడా ఇవ్వడం జరిగింది. వారికి కూడా వారి కుటుంబం అంతా కూడా సంపూర్ణ ఆరోగ్యంగా అయ్యప్ప ఆరోగ్యం ఇవ్వాలని అంటే కానీ తెలీదు. వీరు చాలా మన ఈస్ట్ గోదావరిలో చాలా పెద్ద పూజలు నిర్వహించారు. లక్షలాది మంది జనంతో లక్షవత్తుల హోమలు కానీ చాలా పెద్ద పడి పూజలు నిర్వహించి చాలా అనుభవం ఉన్న గురుస్వామి. ఈ గురుస్వామి ట్రస్టీల తరపున ఒక విన్నపం, వచ్చే సంవత్సరం అందరినీ కూడా మీ శిష్యులందరినీ కూడా ఇక్కడ ఇదంతా కూడా ఈ గుడి అంతా కూడా మీదే, మాకేమి సంబంధం లేదు. మీ ఉంటే నిమిత్త మాత్రం మీ గురువులందరిది కలిపి సంబంధించినటువంటి అయ్యప్ప స్వామి గుడి ఇది. అందువల్ల వచ్చే సంవత్సరం కూడా మీ శిష్యులందరినీ కూడా ఇక్కడే మాలధారం ధరించి విరుముడి ఇప్పే వరకు కూడా ఆ కార్యక్రమంలో అందరినీ ఇక్కడ చేరుస్తారని మనస్ఫూర్తిగా. ఇంత గొప్పటి కార్యక్రమం చేయడానికి కారణం ముఖ్యంగా మా అన్నయ్య జక్కుమూడి రామ్మోహన్ రావు గారు, వారి కుటుంబ సభ్యులంతా. వారు తలపెట్టిన యొక్క ఆలయ నిర్మాణం దేదీప్మానంగా ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఉన్నత స్థాయిలో నిర్మాణం జరిగింది. దానికి స్థానిక ఈ కమిటీ సభ్యులందరూ అందరూ పెద్దలందరూ వీళ్ళందరితో పోల్చుకుంటే నేను చాలా చిన్నవాడిని. అలాగే మా గురుస్వామి గారు, శరపతి గురుస్వామి గారు అందరూ ఎంతో కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించి ఈ ప్రజలకి అంకిత భావంతో నిస్వార్థమైన సేవ చేస్తున్నారు. కాబట్టి దీనికి నా వరకు మా శిష్య బృందాలు కానీ కరోనా సమయంలో మ్యాక్సిమం కడియం మండలం ఉన్న స్వాములందరినీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కరోనా సమయంలో శబరిమల వెళ్ళడానికి వీలు పడదు అని. అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలోనూ ఇలా జ్యోతి తిరువాభరణ కార్యక్రమం పాలు పంచుకోవడం అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వామి పాల్కో గోవింద్ గారు అంటే ఈయన కూడా అన్నదానానికి ప్రాముఖ్యత చేసి ఇవాళ ఈ అన్నదానానికి ఇవ్వడం జరుగుతుంది. మొన్నే వాళ్ళ అమ్మాయికి వివాహం జరిగింది. చాలా ఘనంగా బ్రహ్మాండంగా చేశాడు. ఊళ్ళో వాళ్ళందరినీ కూడా పిలిచి అద్భుతమైన భోజనాలు గీజనాలు అన్నీ పెట్టాడు. చాలా ఆ వివాహం కూడా చాలా బాగా జరిగింది. అందరూ వెళ్ళాం. ఆ రోజు నేను మాకు ఒక మాట ఇచ్చారు, మీకు అన్నదానానికి 1,00,000 రూపాయలు ఇస్తానని అని. ఈరోజు ఆ 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చారు. వారికి, వారి కుటుంబానికి, వారి వ్యాపారం అంతా కూడా అభివృద్ధి జరగాలని, అయ్యప్ప స్వామి అనుగ్రహం పూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ట్రస్టీలు అందరూ కలిపి. దండ శరణమయ్యప్ప. అయ్యో కొంచెం ముందుకు రండి. స్వామి ముందుగా ఈ కార్యక్రమం తలపెట్టాము గురుస్వాములంతా కూడానే. అలాగైతే
ఓకే. రేపు ఈ సంవత్సరం 15వ తారీఖున వచ్చిందండి తిరువాభరణం. జక్కంపూడి రామోహన్ నివాసం దగ్గర నుంచి 1:15 బయలుదేరి అలాగే టీటీడీ కళ్యాణ మండపం, నందగంట జంక్షన్, జక్కంపూడి చౌక్, దేవీ చౌక్, మెయిన్ రోడ్డు మీదుగా మన దేవాలయానికి 6:15 సాయంకాలం 6:15 చేరుకుంటుందండి. 6:45కి జ్యోతి దర్శనం. అలాగే ప్రతి సంవత్సరం వచ్చినట్టే ఈ సంవత్సరం కూడా ఆ తిరువాభరణ ఊరేగింపులో పాల్గొని అలాగే ఇక్కడ జ్యోతి దర్శనానికి కూడా ఆభరణాల దర్శనానికి జ్యోతి దర్శనానికి కూడా భక్తులు స్వాములు అందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని కూడా అందరూ జయప్రదం చేస్తారని మరీ కోరుకుంటున్నామండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ జ్యోతి దర్శనం ఎంతో పవిత్రమైనది. ఎన్నో లక్షల మంది మన శబరిమల ఈ జ్యోతి దర్శనం చూడడానికి వెళ్తూ ఉంటారు. అటువంటి జ్యోతి దర్శనం మన రాజమండ్రిలోనే ఇవ్వటం ఎంతో మనకు మంచిది, పుణ్యకార్యమైనది. కానీ భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ కోరుతున్నాం. అలాగే అందరిని ఆహ్వానించడానికి జక్కంపూడి విజయలక్ష్మి గారి తమ్ముడు గారు అనేటువంటి సాయి గారు కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఆయన కూడా అందరిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. స్వామి శరణమయ్యప్ప. పండగ పూట ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్లకుండా పండగని పవిత్ర దినంగా భావించి మీరంతా కూడా శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ఈ అయ్యప్ప స్వామి నిలయంలో ఉండటం మన జన్మజన్మల అదృష్టం. మీకందరికీ కూడా అయ్యప్ప స్వామి, మీకు, మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ అందరికీ కూడా అయ్యప్ప స్వామి పరిపూర్ణమైన ఆశీస్సులు మెండుగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సుబ్రహ్మణ్యం గారు చెప్పారు విశ్వల్ సుబ్రహ్మణ్య స్వామి తిరువాభరణం గురించి. మన సుమారుగా 2 జిల్లాల్లో కోనసీమలో ప్రబల తీర్థం భారీతం జరుగుద్ది. అదే స్థాయిలో మళ్ళీ మనకి ఈ 2 జిల్లాల్లో జరిగే ఉత్సవం తిరువాభరణ ఉత్సవం. తిరువాభరణ ఉత్సవం అంటే స్వామివారికి అలంకరించే ఆభరణాలని ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి ఆ సమయానికి అలంకరించడం, అనంతరం జ్యోతి దర్శనం ఉంటుంది. మనకి మన రాజమండ్రిలో ప్రత్యేకత ఏంటంటే మొత్తం ఏ రాష్ట్రంలో ఎక్కడెక్కడ అయ్యప్ప స్వామి దేవాలయాలు ఉన్నాయో నాకు పూర్తిగా తెలియదు, కానీ మొత్తం కేరళలో శబరిమలలో ఏ రీతిలో జరుగుతుందో అదే రీతిలో మన ఇక్కడ మన అయ్యప్ప స్వామి దేవాలయం జరుగుతుంది. అందుకే చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. నన్ను వస్తున్నప్పుడు చాలామంది అడిగారు 14 కదండి అన్నారు. కాదు, కేరళలో ఎలా నిర్ణయిస్తే అదే రోజున మనం ఇక్కడ ఇచ్చేస్తాం. అలాగే మన అయ్యప్ప స్వామి దేవాలయం ప్రారంభంలో కొంతకాలం ఈ తిరువాభరణ ఉత్సవం ముందు పడిపూజ జరిగేది. కొంతకాలం ఎందుకు జరగలేదో నాకు పూర్తిగా తెలీదు. మళ్ళీ ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి గారు, ఇంకా కొంతమంది గురుస్వాములు, కొంతమంది పేర్లు నాకు తెలీదు, మా మనుషులు అయితే పరిచయం ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు ఇనిషియేటివ్ తీసుకుని మళ్ళీ ఇవాళ మొదలెట్టడం నిజంగా చాలా అదృష్టం. మీరందరూ చూడటం, ఈ స్వామివారి దర్శనం వేళ మన పండుగ కూడా చాలా అదృష్టంగా భావిస్తూ తప్పకుండా రేపు పొద్దున్న విజయలక్ష్మి గారి ఇంటికాడ నుంచి బయలుదేరే తిరువాభరణ ఉత్సవానికి కూడా ఉండి వచ్చి స్వామివారికి అలంకరించిన తర్వాత తప్పకుండా అలంకరణ అయిన తర్వాత స్వామివారిని దర్శించుకుని ఆ దర్శన భాగ్యాన్ని మీరందరూ పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తూ స్వామియే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీధర్మశాస్త్ర వారు ఐదవరికి ఐశ్వర్య భోగపాత్రలు ప్రసాదించాలని ఈ తిరువాభరణ ఘోషయాత్రలో పాల్గొనడం మనందరి యొక్క జన్మ సాఫల్యం. కాబట్టి హితులతోటి, బంధువులతోటి, మిత్రులతోటి ఈ యొక్క తిరువాభరణ ఘోషయాత్రలో పాల్గొని సాక్షాత్తు శబరిమలలో ఏ విధంగా అయితే తిరువాభరణ ఘోషయాత్ర జరుగుతుందో అంతటి వైభవపేతమైన ఘోషయాత్ర శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు వారి స్వగృహం నుంచి బయలుదేరి గరుడ పక్షి వస్తుందో అదే విధంగా గరుడ పక్షి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుంది. ఇది సత్యం. అలాగే ఆ శరణ ఘోష యాత్ర అయిన తర్వాత స్వామివారికి దివ్య అలంకరణ అయిన తర్వాత మహారాజు వేషం వేస్తారు ఆ ఒక్కరోజున. తర్వాత 6:45 సాక్షాత్తు శబరిమలలో ఏ విధంగా అయితే జ్యోతి దర్శన మహాభాగ్యం కలుగుతుందో అంతటి వైభవోపేతమైన జ్యోతి దర్శన కార్యక్రమం మన యొక్క దేవాలయ ప్రాణంలో జరుగుతుంది. కావున 50 మంది భక్తులు వేయించేసి స్వామివారి యొక్క పరిపూర్ణ కటాక్షాన్ని పొంది
తీర్థ ప్రసాదాలు తీసుకొని మరల మన స్వగృహాలకు వెళ్దాం. స్వామి శరణం.